ఈ స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ టైప్ ఆఫ్ హోదా, హ్మ్. ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఇచ్చేటటువంటి హోదా కాదు అక్కడ. హ్మ్. హ్మ్. ఇతనికి ఇప్పుడు కావాల్సింది ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ హోదా, అదే. ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తున రావాలి, హుహు. ఏదేదో హోదా సాధించారని చూపించాలి. కానీ బీహార్ హోదాకు అనుకూలమైన ఎలిజిబుల్ ప్రాంతమా, ఎలిజిబుల్ రాష్ట్రంగా బీజేపీ గతంలో ఒప్పుకుందా, హామీ ఇచ్చింది అంటే అందుకే డిమాండా? ఖచ్చితంగా. అంటే అక్కడ ఉన్నటువంటి పూర్నెస్సే కాకుండా భౌగోళిక స్వరూపం రీత్యా కూడా హ్మ్. అక్కడ పంటల తక్కువ, హ్మ్. ఎక్కువ ఈ గందరగోళాలే ఉంటాయి అన్నమాట. హ్మ్. భౌగోళికంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంటుంది అది. హ్మ్. అందుకోసమే కదా పనులకి ఇక్కడికి ఎందుకు వస్తారు, వాళ్ళ అవును. వ్యవసాయం వాళ్ళు వలస. ఎందుకు చేసుకోలేరు అక్కడ, హ్మ్. హ్మ్. అంటే అదొక పెద్ద సమస్య. హ్మ్. అందువలననే ఇందులో ఉన్నటువంటి 7 కండిషన్స్లో అది కూడా ఒకటి ఉంటుంది. హుహు. అందుకు బీహార్ పనికొస్తుంది. హ్మ్. పేదరికం ఆధారంగా చూసుకున్న బీహారు, బెంగాలు, హ్మ్. లేకపోతే ఉత్తరప్రదేశ్ అట్లాంటి వాళ్ళు హోదాకు అర్హులు అవుతారు. హ్మ్. ఎందుకంటే జనం ఎక్కువ ఉన్నారు, హ్మ్. వనరులు తక్కువ ఉన్నాయి. హ్మ్. వాస్తవంగా ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలకి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, హ్మ్. జిఎస్టీ హ్మ్. వాటాలు. హ్మ్. ఈ జనాభా ప్రాతిపదికన ఈ షేర్ ప్రకారం చూసుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి. హుహు. హ్మ్. వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం తక్కువ, హ్మ్. వెళ్ళే ఆదాయం ఎక్కువ. హుహు. 22-23 వేల కోట్లు పోతాయి ఆళ్ళకి. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి హోదా విషయంలో క్లారిటీ ఇవ్వలేనట్టుంది కదా. అంతకుముందు అన్నారేమో కానీ తర్వాత ప్యాకేజీల మీద నడిచింది కదా. ఇప్పుడు బీహార్ని ప్రత్యేకంగా ఎలా చూస్తారు?